హాయ్ టు ఎవరీవన్. మనం ఆల్రెడీ 5 టాపిక్స్ అనుకుంటా 5 సబ్ టాపిక్స్ కంప్లీట్ చేసాం కదండి. హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ హాలోజన్స్ కోసం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇనట్ గ్యాసెస్ అండి. సో ఇనట్ గ్యాసెస్ కోసం మన అందరికీ తెలుసు, అవి మనకి 0th గ్రూప్ ఆర్ 18th గ్రూప్ ఆర్ 80A గ్రూప్ అని చెప్పి మనం మాట్లాడుతుంటాం కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి అయనైజేషన్ పొటెన్షియల్ అన్నాడు. సో అయనైజేషన్ పొటెన్షియల్ మనకి ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్ అయితే అయనైజేషన్ పొటెన్షియల్ కూడా. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటండి, ఇక్కడ మనకు ఒక ఆటం ఉంది, ఆ ఆటంలో మనకి సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది కదా. సో ఆటం నుండి మీకు ఎలక్ట్రాన్ని బయటికి తేవడానికి కావాల్సిన ఎనర్జీని మనం అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం కదా. సో అయనైజేషన్ పొటెన్షియల్ అనేది మీకు అటామిక్ రేడియస్కి ఆపోజిట్గా ఉంటుందని తెలుసు కదా. సో అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది మీకు అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని తెలుసు. సో టాప్ టు బాటమ్ మనకి అటామిక్ రేడియస్ అనేది ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదండి. సో అటామిక్ సైజ్ మనకి టాప్ టు బాటమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే పీరియడ్లో అయితే మనకి లెఫ్ట్ టు మనకి పీరియడ్లో అయితే ట్రెండ్ ఎలా అండి, లెఫ్ట్ టు రైట్ కదా. సో పీరియడ్లో అయితే మనకి లెఫ్ట్ టు రైట్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది అని తెలుసు. సో అయనైజేషన్ పొటెన్షియల్ మనకి టాప్ టు బాటమ్ ఎలా అవుతుంది, గ్రూప్లో మనకి డిక్రీజ్ అవుతుంది కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. అదే మనకి పీరియడ్లో అయితే లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి నోబుల్ గ్యాస్లో మనకి ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఎలా ఉంటుంది, పీరియడ్స్లో మనకి ఎలా ఉంటుందండి, పీరియడ్స్లో మీకు అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల మీకు అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. సో మ్యాక్సిమం ఇన్ పీరియడ్ కదండి ఇక్కడ మనకి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 833 రేర్ గ్యాసెస్ ఆర్ జనరల్లీ కెమికల్లీ ఇనట్ బికాజ్. చూడండి మనకి రేర్ గ్యాసెస్ అనేవి మనకి ఏంటంటే జనరల్గా అవి మనకి ఇనట్ ఎందుకు అంటే దాని రీజన్ ఏంటంటే వాటి కాన్ఫిగరేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది కదండి. ఎందుకంటే ఇనట్ ఎందుకంటే వాటి కాన్ఫిగరేషన్ అనేది మనకి స్టేబుల్గా ఉంటుంది. మనకి తెలుసు కదా అవుటర్ మోస్ట్ అన్నిటికీ మనకు ఒకేలా ఉంటుంది, 8 ఉంటుంది. సో అది మనకి స్టేబుల్ అని తెలుసు కదా. ఇక్కడ మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ 834 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఇనట్ గ్యాస్. చూడండి ఇనట్ గ్యాస్ కానిది ఏంటంటే, ఇనట్ గ్యాసెస్ ఏంటో మన అందరికీ తెలుసు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కదా. ఇవన్నీ 0 గ్రూప్, ఇవన్నీ మనకి అవన్నీ జస్ట్ సెకండ్ అండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడన్ అవన్నీ హాలోజన్స్ కదండి, బై మిస్టేక్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఇనట్ గ్యాసెస్ అంటే సపోజ్ మనకి ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, జీనాన్ ఇవన్నీ కదా మనకి. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, ఐడన్ ఇవన్నీ మనకు వస్తాయి. సో ఇందులో మనకి ఏదంది ఉండదు, బ్రోమిన్ అనేది ఉండదు కదా. సో బ్రోమిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడన్ ఇవన్నీ ఏంటంటే మనకి హాలోజన్స్ కదా ఇక్కడ మనకి. సో ఇది మనకి ఇనట్ గ్యాస్ అనేది కాదు, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 835 విచ్ ఆఫ్ దీస్ గ్యాసెస్ ఈస్ కాల్డ్ స్ట్రేంజర్ గ్యాస్. చూడండి స్ట్రేంజర్ గ్యాస్ అని మనం దేన్ని అంటామంటే జీనాన్ అంటామండి. జీనాన్ని మనం ఏమంటామంటే స్ట్రేంజర్ గ్యాస్ అని అంటే ఇక్కడ ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ 836 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈస్ నాట్ ఇనట్ గ్యాస్. చూడండి ఇందులో మనకి ఇనట్ కాంది ఏదో అని అడుగుతున్నాడు. హీలియం, నియాన్, రేడాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఇవన్నీ కూడా అందులోనే కదా. హైడ్రోజన్ అనేది మనకి అది కాదు కాబట్టి హైడ్రోజన్ అనేది మనకి ఫస్ట్ గ్రూప్ 1 కదండి, ఆల్కాలీ మెటల్స్. ఇక్కడ ఆప్షన్ డి మనకి కాదు కాబట్టి. 837 చూస్ విచ్ ఈస్ డిఫరెంట్ ఆర్ ఆడ్ ఇన్ ద ఫాలోయింగ్. ఇందులో మనకి ఏది డిఫరెంట్ ఉంటుందండి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ ఇవన్నీ ఏంటండి మనకి ఇనట్ గ్యాసెస్ కదా. సో హైడ్రోజన్ అనేది మనకి కాదు కదండి, ఆప్షన్ డి. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ 838 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ నోబుల్ గ్యాస్. చూడండి ఇందులో మనకి నోబుల్ గ్యాస్ కానిది ఏంటండి, జీనాన్, నియాన్, ఆర్గాన్ ఇవన్నీ మనకి నోబుల్ గ్యాసెసే కదండి, ఆర్ ఇనట్ గ్యాసెసే కదండి. సో ఇక్కడ మనకి క్లోరిన్ అనేది ఇనట్ గ్యాస్ ఆర్ నోబుల్ గ్యాస్ అనేది కాదు, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 839 వాట్ డూ హీలియం అండ్ ఆర్గాన్ హ్యావ్ ఇన్ కామన్. హీలియం ఆర్గాన్లో మనకి కామన్గా ఏముంటుందండి, హీలియం, ఆర్గాన్ ఇవన్నీ మనకి ఏంటి, ఇవన్నీ మనకి ఇనట్ గ్యాసెస్ కాబట్టి అవి మనకి లిక్విడ్ మెటల్స్ అని ఇవన్నీ కాదు కదండి. వాటి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి అవన్నీ కూడా ఆల్రెడీ అంటే మనకి అన్నీ ఏంటి ఒకే గ్రూప్లో ఉన్నాయంటే వాటి అవుటర్ మోస్ట్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా మనకి ఈక్వల్ అని తెలుసు. కానీ ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటంటే హీలియం, ఆర్గాన్ ఇవన్నీ మనకి ఇనట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ అంటే అవన్నీ మీకు అవుటర్ మోస్ట్ అన్నీ ఫుల్ఫిల్ అయి ఉంటాయి కదా. సో అక్కడ మనకి అవుటర్ మోస్ట్ ఎలా పోతారు, ఫుల్లీ ఫిల్డ్, ఇక్కడ ఆప్షన్ డి కదండి. నెక్స్ట్ క్వశ్చన్ 840 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోనో అటామిక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ చూసాం కదండి. సో ఆర్గానే కదా మనకి, ఆర్గాన్ అనేది ఇలా ఉంటుంది. ఆక్సిజన్ అయితే O2 కదండి, సల్ఫర్ అయితే మళ్ళీ ఎస్ఐడ్, హైడ్రోజన్ అయితే మళ్ళీ ఏంటి మనకి S2 అని వస్తాం. సో ఆర్గాన్ కదండి మనకి మోనో అటామిక్, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనట్ గ్యాస్ ఈస్ ప్లేస్డ్ ఇన్ పీరియడ్ 5. చూడండి మనకి పీరియడ్ 5 అంటే మీకు తెలుసు కదా. మనకి పీరియడ్ 5లో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని ఏ ఇనట్ గ్యాస్ మీకు పీరియడ్ 5లో ఉంది, ఇది మీరు చేయాల్సిన వర్క్ అండి. మనకి పీరియడ్ 5 అనేది తెలుసు కదా, మీ అందరికీ తెలుసు. సో ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూసి మీరు ఇది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 842 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 18 హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దర్ అవుటర్ మోస్ట్. చూడండి ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి గ్రూప్ 18లోని మనకి
చూడండి ఇక్కడ మనకి ఎన్నోదండి 842 కదా. మనకి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో అసలు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 18. గ్రూప్ 18 సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్ ఏంటని అడుగుతున్నాడు. అవి ఏంటండి, హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ అంతే కదా. మనకి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అవి ఏంటండి మనకి ఇనర్ట్ గ్యాసెస్ కదా. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 843 చూద్దాం. 843 ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు చూడండి. ఎక్స్ అంటే మీకు 287 అని చెప్పి. సో ఇక్కడ రెస్పెక్టివ్లో అన్నాడంటే ఇక్కడ ఎక్స్కి సంబంధించి 287, వైకి సంబంధించి 282, జెడ్కి సంబంధించి 288 కదండి. సో ఎక్స్ అంటే మనకి ఏమవుతుందండి, 287 అంటే 2 + 8 10, 10 + 7 17 అంటే మనకి ఎక్స్ అనేది మనకి క్లోరిన్ కదండి. అండ్ వై అనేది ఏమవుతుంది, 2 + 8 10 + 2 12, 12 అనేది మనకి ఏమవుతుందండి మెగ్నీషియం కదా. అండ్ నెక్స్ట్ 288 అండ్ 2 + 8 10 + 8 18, 18 అనేది మనకి ఏమవుతుంది. సో దీన్ని బట్టి మనకి జెడ్ అనేది ఏమవుతుందని అడుగుతున్నాడు అండి. ఇక్కడ ఆప్షన్స్లో చూద్దాం. చూడండి 288 అంటే మనకి 10 + 8 18 కదండి. సో జెడ్ అనేది మీకు 18. సో జెడ్ అనేది ఎలిమెంట్ ఏమని అడుగుతున్నారు చూడండి. అది మనకి నాన్ మెటల్ అవుతుందా, మెటలాయిడ్ అవుతుందా, ఇనర్ట్ గ్యాస్ అవుతుందా, మెటల్ అవుతుందా. చూడండి 288 అంటే మనకి అక్కడ జస్ట్ ఎ సెకండ్ చూడండి 288 అంటే 2 + 8 10, 10 + 8 18 అంటే మనకి ఆర్గాన్ కదా. సో ఆర్గాన్ అనేది మనకి ఏదవుతుందండి, మనకి అది మనందరికీ తెలుసు ఇనర్ట్ గ్యాస్ అని చెప్పి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 844 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇనర్ట్ గ్యాస్ గ్రూప్. చూడండి ఇనర్ట్ గ్యాస్ గ్రూప్ అనేది మనకు అందరికీ తెలుసు. 18th గ్రూప్ 0th గ్రూప్ అని చెప్పి మనం అంటాం కదా. ఇక్కడ ఆప్షన్ డి కదండి. 844 ఆప్షన్ డి. నెక్స్ట్ 845 నేమ్ ద గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్ విచ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్. చూడండి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో గ్యాసెస్ అంటే అన్ని ఎలిమెంట్స్ మీకు గ్యాసెస్ ఉన్న పీరియాడిక్ టేబుల్లో ఏ గ్రూప్ అంటే ఏ గ్రూప్లో మీకు అన్ని ఎలిమెంట్స్ కూడా గ్యాసెస్ ఉంటాయని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు గ్రూప్ 18 అని చెప్పి. సో గ్రూప్ 18లో ఉన్నవన్నీ కూడా మనకి ఏంటంటే గ్యాసెస్ అండి. అవన్నీ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీరాన్, రేడియం ఇవన్నీ కూడా మనకి ఇనర్ట్ గ్యాసెస్. సో గ్రూప్ 18లో మనకి అన్ని గ్యాసెస్ ఉంటాయి. నెక్స్ట్ 846 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనర్ట్ గ్యాసెస్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్. చూడండి ఎక్సెప్ట్ హీలియం మనందరికీ తెలుసు కదా. మీకు ఇనర్ట్ గ్యాసెస్ అంటే అవుటర్ మోస్ట్ మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్ని ఫుల్ఫిల్ అయి ఉంటాయని చెప్తూ వస్తున్నాం. బట్ ఎక్సెప్ట్ హీలియం కదండి, అక్కడ మనకి ఎక్సెప్షన్ ఉంటుంది. సో హీలియం ఒకటి మనకి సెపరేట్ గ్యాస్ అనమాట. హీలియంలో మీకు అవుటర్ మోస్ట్లో ఓన్లీ 2 ఉంటాయి. ఆప్షన్ ఏ ఇక్కడ. నెక్స్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 18 ఆర్. గ్రూప్ 18 ఎలిమెంట్స్ మనం ఏమంటాం చూడండి. ఒకటే బిట్ని ఎలా తిప్పి ఇస్తున్నాడు మనకి ఇనర్ట్ గ్యాసెస్ కదా. ఇక్కడ ఆప్షన్ బి అండి, అది డి అని పెట్టాడు. సెకండ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ద గ్రూప్ డాష్ కంటెన్స్ ఇనర్ట్ గ్యాసెస్. చూడండి ఏ గ్రూప్లో అన్ని మనకు అది 18th గ్రూప్ కదా. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 848 అయిపోయింది. ఓకే 849 ఇనర్ట్ గ్యాసెస్ అకోర్స్ ద గ్రూప్. చూడండి ఇనర్ట్ గ్యాసెస్ని మనం ఏ గ్రూప్ అని చెప్తామంటే అది మనం 8A ఆర్ 18th గ్రూప్ ఇవి చెప్తాం కదా. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 850 డాష్ ఈస్ అన్ ఇనర్ట్ గ్యాస్. ఇందులో మనకి ఇనర్ట్ గ్యాస్ ఏదండి, మనకి ఆక్సిజన్, క్లోరిన్ కాదు, అండ్ నైట్రోజన్ కాదు, ఓన్లీ క్రిప్టాన్ కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 851 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇన్ ఇనర్ట్ గ్యాస్. ఇందులో మనకి ఇనర్ట్ గ్యాస్ కానిది అడుగుతున్నాడు. రేడాన్ అనేది మనకి ఇనర్ట్ గ్యాస్ని, క్రిప్టాన్, హీలియం ఇవన్నీ కదా. సో క్లోరిన్ ఒకటి మనకి కాదు. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఇన్ క్లోరైడ్ అయాన్. చూడండి క్లోరైడ్ అయాన్ ఉంది కదా. క్లోరిన్కి మనకి ఎంత అండి, చూడండి ఇక్కడ మనకి క్లోరైడ్ అయాన్ అంటే ఏమొస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తెలుసుకుందాం. సో క్లోరైడ్ అంటే ఏంటి, మనకి క్లోరిన్ ఒక కాన్ఫిగరేషన్ ఎంతండి, మనకి నార్మల్గా అటామిక్ నెంబర్ 17 అంటే మనకి ఎంతండి, అది 2. జస్ట్ వెయిట్. క్లోరిన్ 17 కదా. సో 17 కాబట్టి 2, 8 అండ్ 7 కదండి. దాని కాన్ఫిగరేషన్ 2 + 8 and 10 + 7 17. ఓకే 17 కదా. సో ఇక్కడ మనకి 7 ఉంది అంటే దానికి ఆ 7 ఎలక్ట్రాన్స్ అంటే దానికి స్టెబిలిటీ కావాలి. అవుటర్ మోస్ట్లో 7 ఉన్నాయి కాబట్టి దానికి 8 ఆక్టేట్ కంప్లీట్ చేసుకోవాలంటే 1 ఎలక్ట్రాన్ని తీసుకోవాలి, లేదంటే 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవాలి. అంతే కదా. 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేయాలి, లేదంటే 7 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయాలి. బట్ 7 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం అంటే కష్టం కదా. సో ఇప్పుడు సపోజ్ మనకి 100 మార్క్స్లో మనకి 99 వచ్చి అంటే 1 మార్క్ కోసం కష్టపడడం ఈజీనా, లేదంటే 99 అంటే 1 మార్క్ అనేది మనకు కావాలి కదా స్టెబిలిటీ కోసం. సో ఇక్కడ కూడా అంతే కదండి. ఇక్కడ 7 మార్క్స్, ఇక్కడ ఆల్రెడీ 7 వచ్చి ఇంకొకటే కదా కావాలి. ఆ ఒక్కటి కావాలి కాబట్టి అది ఈజీ కాబట్టి దానికి ఎవరో ఒకరి దగ్గర నుండి అది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో అక్కడ మనకి ఏమవుతుంది, అప్పుడు అది ఎలక్ట్రాన్ తీసుకున్న 288 అవుతుంది కదండి. దానికి స్టెబిలిటీ వస్తుంది. సో అది స్టెబిలిటీ వచ్చాక అది మనకి ఏమవుతుందండి, అది నెగిటివిటీ పెంచుకుంది కాబట్టి అది క్లోరైడ్ అండ్ Cl మైనస్గా ఫామ్ అవుతుంది కదా. నార్మల్గా అయితే ఏంటి, సపోజ్ మీకు 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ కావాల్సి వచ్చాయనుకోండి. సపోజ్ మీకు వ్యాలెన్సీలు ఇక్కడ మీకు సపోజ్ మీకు 6 ఉన్నాయనుకో, 2 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి Cl పైన సపోజ్ చెప్తున్నా, Cl పైన -2 రాదు. సో 2 ఎలక్ట్రాన్స్ కావాలి, అది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని 8 అనే స్టెబిలిటీ తెచ్చుకుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని గెయిన్
చేసింది కాబట్టి మైనస్ వస్తుంది. సో 2 ఎలక్ట్రాన్స్ని గెయినింగ్ చేసింది కాబట్టి 2 మైనస్ అని రాస్తాం. బట్ ఇక్కడ క్లోరిన్ కేసులో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ కదండి. సో Cl మైనస్ అని ఒకటే రాస్తాం, 1 అని రాయాల్సిన అవసరం లేదు. సో 1 వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం కాబట్టి Cl మైనస్ అని చెప్తాం. సో ఇక్కడ క్లోరైడ్ అయాన్ మనకి ఫామ్ అయింది కదా, అంటే క్లోరైడ్ అయాన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత మనకి 288. నార్మల్గా 288 అంటే ఎంతండి, 2 + 8 10, 10 + 8 18 అంటే మనది ఆర్గాన్ యొక్క కాన్ఫిగరేషన్, ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ కదండి. సో అది మనకి ఇనర్ట్ గ్యాస్లో దేని యొక్క కాన్ఫిగరేషన్ అవుతుందండి, 288 అంటే ఆర్గాన్ది. ఇది మన క్వశ్చన్ మీనింగ్. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి. నెక్స్ట్, సో ఇక్కడతో మనకి టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ సల్ఫర్ అనే టాపిక్తో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. సో అలా టేక్ కేర్, బై.